అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. నన్నెవరూ ఆపలేరు. వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా నిలిచాయి. ఎవరు టార్గెట్గా జూనియర్ ఎన్టీఆర్ ఈ మాట అన్నాడు? నన్ను మీరు ఆపలేరు అంటే జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఎవరో అతన్ని ఆపకపోతే తన తాత పేరు ప్రస్తావిస్తూ నన్ను మీరు ఆపలేరు అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ని టార్గెట్ చేసే జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలు అన్నాడా? ఈ విషయంపైనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద ఎత్తున చర్చ. నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితం వరకు నందమూరి నారా కుటుంబాలకు చాలా ఆప్తుడు. నందమూరి హరికృష్ణ రెండవ భార్య సంతానమైన జూనియర్ ఎన్టీఆర్ని చాలా సంవత్సరాలు నందమూరి కుటుంబం తమలో కలుపుకోలేదు. హీరోగా సూపర్ సక్సెస్ అయిన తర్వాతే జూనియర్కి ఆ ఫ్యామిలీలో ఎంట్రీ దొరికింది. హీరోగా ప్రస్థానం మొదలుపెట్టిన కొత్తలో బాలకృష్ణ పేరు తలవకుండా, బాబాయ్ బాబాయ్ అని పిలవకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం ఉండేది కాదు. నందమూరి కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ భాగస్వామిగా ఉండేవాడు. 2009లో యాక్టివ్ పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రచారం చివర్లో రోడ్డు ప్రమాదానికి గురై కొన్నాళ్లు మంచానికి అంటుకొని ఉండిపోయాడు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి నార్నే శ్రీనివాసరావు కుమార్తెను జూనియర్ ఎన్టీఆర్కు ఇచ్చి పెళ్లి చేయించాడు. కానీ ఆ తర్వాత మారిన పరిణామాలు జూనియర్కి నందమూరి నారా కుటుంబాలకు మధ్య దూరం పెంచేశాయి. జూనియర్ ఎన్టీఆర్ మామ ఏకంగా వైసీపీ ఎంపీగా బరిలోకి దిగటం, ఎన్టీఆర్ను జగన్ కోవట్టుగా నారా కుటుంబం ముద్ర వేయటంతో నారా నందమూరి ఫ్యామిలీలకు జూనియర్ పూర్తిగా దూరం అయిపోయాడు. అయితే అప్పుడప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం నేను టీడీపీలో అంతర్భాగాన్ని, ఆ పార్టీలోనే ఉన్నాను అని అడపాదడపా తన ఉనికిని చాటుకుంటాడు జూనియర్. కానీ నారా నందమూరి కుటుంబాలు జూనియర్ ఎన్టీఆర్ని ఏ ఫంక్షన్కు పిలవు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే ముగించేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా రాజకీయాల్లో లోకేష్కి పోటీ అవుతాడని, తారక్ ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా వచ్చి తాత పార్టీని హస్తగతం చేసుకోవాల్సిందేనని కరడు కట్టిన టీడీపీ ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తూ ఉంటారు. తెలుగుదేశంలోనే ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా టీడీపీని కైవసం చేసుకుంటాడని భావిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జూనియర్కి అత్యంత సన్నిహితులైన వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే తాము కూడా టీడీపీలోనే ఉంటామని చెప్తూ ఉంటారు. ఎన్టీ రామారావుకి అసలు సిసలైన వారసుడు జూనియర్ మాత్రమేనని, కూతురి కొడుకు అయిన లోకేష్ పార్టీకి వారసుడు ఎలా అవుతారని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు తారక్ టీడీపీ పగ్గాలు పట్టుకుంటాడని చంద్రబాబు వ్యతిరేకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వార్ 2 ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ వాడిన పదజాలం చాలా పవర్ఫుల్గా ఉంది. అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. నన్నెవరూ ఆపలేరు అంటే ఏదో ఒక రోజు తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తీరుతానని జూనియర్ చెప్తున్నాడా? పైగా నందమూరి తారక రామారావు ఆశీస్సులు నాకు ఉన్నాయి అని చెప్పడం ద్వారా నేనే ఆయనకు అసలు సిసలైన వారసుడని తారక్ మరోసారి అనౌన్స్ చేశాడా? నన్ను మీరు ఆపలేరు అని అనడం ద్వారా చంద్రబాబు నాయుడు లోకేష్లను పరోక్షంగా హెచ్చరించాడా? దేవుడు చల్లగా చూస్తే ఇలాగే ముందుకెళ్తాం, నేనొక్కనే కాదు మీ అందరి తోడుగా అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పకపోయినా తన మనసులో ఏదో ఒక పెద్ద ఆలోచన ఉంది అనే విషయాన్ని మాత్రం తారక్ బయటపెట్టాడు. ఇప్పుడు కాకపోయినా టీడీపీ ఎప్పటికైనా నాదే అని జూనియర్ హెచ్చరిస్తున్నట్లుగా ఆ స్వరం వినిపించింది. నన్ను మీరు ఆపలేరు అని క్రౌర్యం నిండిన కళ్ళుతో చెప్తుంటే ఆపాలనుకున్న వాళ్లకు మాత్రం తారక్ హెచ్చరిక క్లియర్ కట్గా అర్థమవుతోంది.